బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం యావత్ దేశం అంతా కూడా ఆదివారం జరగబోతున్నటువంటి ఇండియా న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ పై గెలిచి ఇండియా వరుసగా ఈ ఏడాది కూడా అంటే 2026లో కూడా వరల్డ్ కప్ని గెలవాలనేటువంటి ఆశతో కోట్లాది మంది భారతీయులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. నిజంగా ఈ క్రీడా గణాంకాలన్నింటినీ పక్కన పెడితే అసలు జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుంది? ఇండియాకి ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ప్లేయర్ల జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు ప్రొఫెసర్, ప్రముఖ జ్యోతిష్యులు ముళ్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్తే. నమస్కారం విజయ్ గారు. క్రీడా గణాంకాలని వీటన్నిటి పక్కన పెట్టేద్దాం. అసలు ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది? ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది? ఈ T20 ప్రపంచ కప్లో అహ్మదాబాద్ ఆడేటటువంటి ప్లేసు సొంతగడ్డ, మేషరాశి. దీనిపైన మనకు అనుకూలంగా ఉంది. వైడ్గా మనము ఈ యొక్క గేమ్లో మన వాళ్ళంతా కూడా ఆడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే అగ్రెసివ్గా ఆడతారు అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ మనం. సౌత్ ఆఫ్రికా ఎంతో చక్కగా ఆడినప్పటికీ కూడా ఓడిపోయింది. అవును. ఓడిపోయింది. వ్యూహాలు మారుస్తారు మన వాళ్ళు. ఇప్పుడు వ్యూహాలు మార్చి ఆడేటటువంటి విధానంలో వాళ్ళు అన్ని ఫార్మాట్స్లో కూడా ఆడగలిగేటటువంటి మనగాడు, శతాబ్దానికి ఒక్కసారే పుట్టేటటువంటి బుమ్రా. సునీల్ గవాస్కరే ఆయనకి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. సునీల్ గవాస్కర్ గారి గురించి మనం చెప్పక్కర్లేదు. ఆ విధంగా బుమ్రా ఒక మెజిషియన్ అనమాట. ఇతని మీద ఆధారపడి ఈ యొక్క గేమ్. బుమ్రా కూడా మనకి ఈ యొక్క ధనుసు రాశి. అలాగే భారతదేశం అంటే బుమ్రా ఎక్కువ వికెట్లు కానీ తీయగలిగితే మ్యాచ్ మన వైపు వస్తుందని డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ చిన్న అమెండ్మెంట్ అంటే ఎన్ని వికెట్లు తీసే అవకాశం ఉందంటారు? బుమ్రా మోర్ దాన్ 4 వికెట్స్ తీస్తాడు. 4 గంటలే 4 వికెట్లు ఆడాలి. ఇప్పుడు అతను టెన్షన్ ఫీల్ అవ్వకుండా జాగ్రత్తగా కనుక వెళితే, ఎందుకంటే ఇప్పుడు అంతా అతని చేతిలోనే ఉంది. సునీల్ గవాస్కర్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అండ్ రెండో స్పెషలిస్ట్ పేసర్ హర్షదీప్ అద్భుతమైనటువంటి బంధాలు సంధిస్తాడు. ఈ హర్షదీప్ కూడా మేషరాశి. ఏలినాట్స్ అని జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్. ఏలినాట్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్. అతను డిఫెండింగ్ ఛాంపియన్ కాబట్టి దంగల్ సినిమాలో కూడా మనకు అమీర్ ఖాన్ అదే చెప్తాడు, డిఫెండింగ్గా వెళ్ళు, డోంట్ గో అగ్రెసివ్గా వెళ్ళొద్దు, ఆలోచన ఇదవుతుంది అని చెప్తారు. భారతదేశం మనం ఎలాగైనా సరే మనం కప్పు కొట్టుకొచ్చేయడం ఖాయం ఈసారి. కానీ హర్షదీప్ సింగ్ మొన్న మ్యాచ్లో లాస్ట్ సెమీస్ మ్యాచ్లో తేలిపోయాడు. 60కి పైగా అతను కూడా రన్స్ ఇవ్వడం జరిగింది. వికెట్స్ ఒక్క వికెట్ తీశాడు కానీ విపరీతమైన వైడ్స్, ఎక్స్ట్రా రన్స్ ఇచ్చాడు. మళ్ళీ తిరిగి ఫామ్లోకి వస్తాడు. అయితే సిరాజ్ని ఇతనికి ఆల్టర్నేటివ్గా వేసుకుంటారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎవరిని పక్కన పెడతారు? హర్షదీప్ని పెట్టి సెమీస్లో కీలకంగా వరుస పెట్టి వైడ్లు చేసినటువంటి హర్షదీప్ కంటే కూడా సిరాజ్ ది బెస్ట్ అని చెప్పి. ఎందుకంటే కుంభరాశి అతను సిరాజ్. అందువలన కొన్ని వ్యూహాలు మారుస్తున్నారు. మార్చే ఎక్స్పెక్ట్ చేయడానికి లేని విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వ్యూహాలతో మన వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఆడితే హర్షదీప్ ఫామ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే హర్షదీప్ ప్లేస్ లో ఒకవేళ సిరాజ్ ఆడిచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 100% ఉన్నాయి. ఓకే. మళ్ళీ మనకి ఈ ఫైనల్ ఎంపైర్స్గా ఇల్లింగ్వర్త్ అండ్ నెక్స్ట్ వార్ఫ్ ఉండడము, అండ్ నెక్స్ట్ 3rd and 4th ఎంపైర్స్గా సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి అల్లాహుద్దీన్ పాలేకర్, ఏడ్రియన్ హోల్స్టాక్ని ఐసీసీ డిక్లేర్ చేసింది. వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు. ఇల్లింగ్వర్త్, వార్ఫ్ కూడా ఇంపార్షియల్గా వాళ్ళు మన భారతదేశానికి కానీ న్యూజిలాండ్కి కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి ఫేవర్ అవుతాయి. అలాగే ఇప్పుడు ఇల్లింగ్వర్త్ కూడా లాస్ట్ టైం T20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఈయనే అంపైర్గా ఉన్నది. అది కూడా ఒక సెంటిమెంట్ డెఫినెట్గా. అందువలన మనకి ఇప్పుడు కావలసినటువంటి వరుణ చక్రవర్తి సూపర్ 8లో అక్కడి నుంచి ఊహించనిటువంటి ఎదురు దెబ్బ తగిలింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం దెబ్బతింది. ఇవన్నీ కూడా తీసుకొని మనం కులదీప్ని ఫైనల్లో ఆడించేటటువంటి అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఓకే. బౌలింగ్లో ఇప్పుడు 2 మార్పులు జరిగే అవకాశం ఉందంటారు. ఒకటి ఏదైతే హర్షదీప్ సింగ్ ప్లేస్లో సిరాజ్ని, మన హైదరాబాద్ బౌలర్ సిరాజ్ని ఆడించే ఛాన్సెస్ ఉండొచ్చు. అదేవిధంగా
ఇప్పుడు ఎవరైతే వరుణ్ చక్రవర్తి తేలిపోయాడో ఆల్రెడీ మనం చూస్తున్నాం లీగ్ మ్యాచెస్లో అన్నీ కూడా వరుసగా సెమీస్లో కూడా తేలిపోయాడు. సో ఆయన ప్లేస్లో మళ్ళీ తిరిగి కుల్దీప్ని ఆడించే ఛాన్స్ ఉంది. సో కుల్దీప్ని ఆడిస్తే కుల్దీప్కి ఏమన్నా వికెట్స్ పడతాయి? డెఫినెట్గా పడతాయి. ఎందువల్లంటే గురుడు జన్మరాశిలో ఉన్నాడు, ఆయనకి మిథున రాశిలో. తర్వాత ఈ యొక్క ఫేవరబిలిటీ రాహు, మనకు ఉన్నటువంటి రాహు, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా మనకి కుంభరాశిలో ఉండడము, శని వక్రించి మీనరాశిలో ఉండడము, ఈ కులదీప్ని కనుక ఫైనల్లో ఆడించేటటువంటి అవకాశాన్ని కనుక పరిశీలిస్తే డెఫినెట్గా మనం ఇండియా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. రైట్. అలాగే ఫార్మాట్ ఏదైనా సరే బంతి చేతికిస్తే చాలు సానుకూల రిజల్ట్ని రప్పించేటటువంటి బూమ్రా మీదే మొత్తం మ్యాచ్ అంతా కూడా ఉంది. సో ఈ విధంగా మనకున్నటువంటి జట్టుని మనం సాధికారకంగా ప్రజెంట్ చేసుకోలేకపోవడం, మనకున్నటువంటి కొన్ని లోపాలను అధిగమించాలి మనం. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఎలా ఉందంటారు? బ్యాటింగ్లో అభిషేక్ శర్మ, అందరూ ఇప్పుడు అభిషేక్ శర్మ గురించి మాట్లాడుతున్నాడు. అసలు టీంలో ఉంటాడా ఉండడా? సో T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యక ముందు వరకు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించాడు. బట్ వరల్డ్ కప్లోకి రాగానే వరుసగా డకౌట్స్, ఒక్క జింబాబ్వే మ్యాచ్ తప్ప మిగిలిన అన్ని మ్యాచ్ల్లో కూడా తెలిపాడు. సచిన్ టెండూల్కర్ సొంత రికార్డులు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆయన వరల్డ్ కప్లో ఆయన ఏ ప్రతిభ చూపించకపోయినా మన వాళ్ళంతా తీసుకొచ్చారుగా. ఆ విధంగా ఇతన్ని కూడా ఇప్పుడు పికప్ అవుతాడు. కొనసాగిస్తారా? టీంలో ఉంటాడా? కొనసాగిస్తారు. అదే అంటున్నారు, వ్యూహాలు మారుస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా. ఎందువలనంటే అంటే నేను అడిగేది జ్యోతిష శాస్త్ర ప్రకారం అభిషేక్ శర్మ టీంలో ఉంటాడా ఉండడా? ఉంటాడు. ఉంటే ఆడతాడా? ఆడతాడు. ఓకే, డెఫినెట్గా ఆడతాడు. అంతేకాకుండా మన జట్టు ఇప్పుడు సొంత గడ్డ మీద ఎప్పుడూ మనం ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు. తర్వాత ఏ ఫార్మాట్లో అయినా సరే వరల్డ్ కప్ గెలిచిన చరిత్ర మంది. అదే లెగసీని కొనసాగిస్తూ మనం వస్తాం. అండ్ డెఫినెట్గా టోర్నీలో జట్టు ప్రదర్శన అనేటటువంటి సాధికారకంగా ఉండాలి. అది లేదు మనకి, అది ఒక బలహీనత మనకి. అలాగే స్పష్టంగా టీమిండియా పడుతూ లేస్తూ ఇప్పుడు ఫైనల్కి వచ్చింది. కానీ ఇప్పుడు మనకున్నటువంటి గ్రహాలు మారుతున్నాయి, ఇప్పుడు దగ్గరకు వచ్చేసాం. సో కస్ప పీరియడ్లో ఉన్నాం మనము. సో ద వీనస్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ఆన్ 14th వచ్చేసరికి రవి ఈస్ గోయింగ్ టు చేంజ్ ఫ్రమ్ అక్వారియస్ టు పైసెస్, కుంభరాశి నుంచి మీన రాశి. ఆ విధంగా ఈ అభిజిత్ లగ్నాలలో ఈ మ్యాచ్ను పెట్టడం, ఈ అనూహ్యమైనటువంటి విధానంలో మనం కప్ కొట్టుకొచ్చేసేయడం, అందులో డౌటే లేదు. అండ్ ఇంగ్లాండ్నే తీసేసాం. అసలు క్రికెట్ పుట్టిందే వాళ్ళు. న్యూజిలాండ్ డేంజరస్ ప్లేయర్స్ అయినా లాస్ట్ టైం కూడా మనము అనుకున్నాం మనం గెలిచిపోతుందేమో అని. సో వీ షుడ్ నెవర్ అండర్ ఎస్టిమేట్ ద ఇండియన్ టీమ్. అండ్ దే ఆర్ వెరీ ఎనర్జెటిక్. ఆస్ట్రాలజికల్గా కూడా ఫిజికల్గా కూడా మనకి 100% ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఎంత స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుందంటారు మనకి? ఫస్ట్ బ్యాటింగ్ ఒకవేళ ఇండియా వస్తే ఎన్ని రన్స్ కొట్టే ఛాన్స్ ఉందంటారు? స్కోర్ మామూలే. మొన్న కొట్టిన దాని మీద ఒక 10, 260 కొడతారా? మోర్ దాన్ నియర్లీ టు 300. 300. చాలా మంది వీడియో చూస్తుంటారు సత్యనారాయణ మూర్తి గారు, కింద కామెంట్స్ కూడా వస్తుంటాయి. సో 300 రన్స్ కొట్టడం అంటే అంత ఆషామాషి కాదు, అందులో కూడా వరల్డ్ కప్ ఫైనల్లో. ఎస్, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎన్ ఇండియన్. ఇండియన్స్ ఆర్ లయన్స్. వీఆర్ నౌ ద థర్డ్ సూపర్ స్టార్స్ ఎకనామిక్ రంగంలో. ఎక్కడా కూడా ఆ భారతదేశ చరిత్ర మారుతోంది. అంటే మీరు ఏదో ఫ్యాన్స్ని సంతోషపెట్టడం కోసం, లేదంటే బెట్టింగ్ రాయల్ని ఏదన్నా ఇటువైపు తిప్పడం కోసం ఏదన్నా చెప్తున్నట్టుగా ఉంది తప్ప మనం కట్టొద్దు అని చెప్తున్నాం. మనము బెట్టింగ్లు ఎవరు కట్టొద్దు. ఈ టీమ్ స్పిరిట్ ఉండాలి, గేమ్ స్పిరిట్ ఉండాలి. మన వీనస్ మీనరాశిలోకి వెళుతున్నాడు. కుజుడు ఒక్కడే కొంచెం వీక్గా ఉన్నాడు. కుజుడు మనకి మకర రాశిలో ఉండంటే ఇంకా వండర్ఫుల్గా స్కోర్ చేద్దురు. బట్ శత్రుక్షేత్రంలోకి వచ్చాడు కాబట్టి అవతల వాళ్ళు మనల్ని కట్టడి చేస్తారు, అందులో కట్టడి చేయకుండా ఉండదు. అయినప్పటికీ కూడా మనకి స్పిన్నర్స్ వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వీళ్ళంతా తేలిపోయారు. సో దే విల్ లెర్న్ ఎ లెసన్. అండ్ డెఫినెట్గా మనకి ఈ యొక్క ధారాళంగా పరుగులు ఇచ్చేశారు బుమ్రా తప్ప. ఈ ఫెయిల్యూర్స్ అన్నీ పరిగణలోకి తీసుకుంటారు. అండ్ డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి ఆదివారం రవి చాలా బలంగా ఉన్నాడు మనకి. అండ్ నెవర్ ఇన్ ద ఈస్ట్ వీ విల్ ఫెయిల్ అనమాట. సో స్కోర్లో అటు ఇటు ఉన్న ఇండియన్ టీమ్ స్పిరిట్, బెట్టింగ్స్ ఆడకూడదు, డోంట్ వేస్ట్ ద మనీ. అండ్ తప్పకుండా మన ఇండియన్ స్పిరిట్ గెలుస్తుంది. గురుగారు థ్యాంక్ యూ. నమస్కారం.